మాజీ ఎంపీ హర్ష కుమార్ గారు ఉన్నారు, అమలాపురం మాజీ ఎంపీ. హర్ష కుమార్ గారు, చెప్పండి సార్. హర్ష కుమార్ గారు, ఎట్లా తెనాలి ఘటనను ఎట్లా చూస్తారు? దీన్ని కులం యాంగిల్లో చూడడం కరెక్టా? వాళ్ళు తప్పు చేసిన వాళ్ళకి ఆ విధంగా పనిష్మెంట్ యాంగిల్ ఏ కులం వాళ్ళైనా కొట్టొద్దు అనడం కరెక్టా? అసలు కులం యాంగిల్లో చూడడానికి అవసరం ఏమీ లేదండి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చాలా దారుణంగా కొట్టారు. సభ్య సమాజం అంతా తల ఉంచుకునేలా కొట్టారు. మామూలుగా కొట్టలేదండి అండి. ప్రతి సెంటర్ లోనూ కొట్టుకుంటూ తీసుకెళ్లారు. ఇన్హ్యూమన్ గా బిహేవ్ చేశారు పోలీసులు. అక్కడ ఇద్దరు సీఎల్ని ఇమీడియట్ గా సస్పెండ్ గా డిస్మిస్ చేయాలి, ఎస్పీని సస్పెండ్ చేయాలి ఇమీడియట్ గా. ఇప్పుడు దాకా అంత డెలిబరేట్ గా కొట్టిన సంఘటనలో రాష్ట్ర ప్రభుత్వం యాక్షన్ తీసుకోలేదంటే ఇట్స్ ఏ షేమ్ఫుల్ ఫర్ ది గవర్నమెంట్, షేమ్ఫుల్ థింగ్. బీజేపీ కళ్ళ మూసిపోయి ఉన్నాడా, మరి కోర్టులు ఏం చేస్తున్నా అసలు ఏం అర్థం అవట్లేదు. అంత దాంట్లో కొట్టబెట్టి కొల్లవేంటిది ఇక్కడ? అలా కొట్టడం అన్నది తప్పు. కానీ వాళ్ళ మీద కేసులు ఉన్నాయంటారు. కేసులు ఏమున్నాయి సార్? 9 కేసులు ఉన్నాయి విక్టర్ మీద. అవును, కేసులు ఉన్నాయి. కేసులు ఏం కేసులు అండి? గంజాయి కేసులు. ఆ గంజాయి కేసులో గంజాయి ఎవరు అమ్మించారండి? పోలీసులే కదా అమ్మించారు. ఇప్పుడు ఎప్పటి నుంచి జరుగుతుంది? 18వ సంవత్సరం నుంచి 2018 నుంచి 2024వ తారీఖు వరకు వాళ్ళ మీద రౌడీ షీట్ ఎందుకు పెట్టలేదండి? 25వ తారీఖున కోర్టుకి తీసుకెళ్లే ముందు ఎందుకు రౌడీ షీట్ పెట్టారు? 24 వరకు కేసులు ఉన్నాయి కదా. ఇప్పుడు గంజాయి ఆ కేసులు ఉన్నాయని తెలుసు, వాళ్ళ మీద కేసులు ఉన్నాయని తెలుసు. ఎవరు చేపిస్తున్నారు ఆ గంజాయి వ్యాపారం? వాళ్ళే చేపిస్తున్నారు. వాళ్ళు చెయ్యనన్నామనే కదా, చెయ్యమో మేము మంచి మనుషులుగా ఉంటామనే కదా కొట్టారు. పోలీసులు అసలు దీంట్లో సమర్థించడానికి అసలు ఎటువంటి పరిస్థితుల్లో తీరలేదండి. మొత్తం గంజాయి వ్యాపారం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నదే పోలీసులు. ప్రతి పోలీస్ స్టేషన్ లో ఇప్పటి నుంచి కాదండి, ఎంతో కాలం నుంచి జరుగుతుంది దందా. ఈ గంజాయి మీరు పోలీసు రైల్వే జైల్లోకి వెళ్ళి చూడండి. గంజాయి వాళ్ళు ఇలా వస్తారు, మళ్ళీ వాళ్ళు అలా తీసుకెళ్లిపోతారు. అంతా జైభీం సినిమా. దళితులను టార్గెట్, బీసీలని, పేదోళ్ళని, బెయిల్ ఇవ్వలేని వాళ్ళని అంటే ఇప్పుడు పోలీసులు బట్ ఇప్పుడు గంజాయి అయితే ఆగిపోవాలి కదా. గంజాయి వల్ల ఎలా పెడతారు పోలీసులు అన్న దానికి మార్నింగ్ ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు వేసిన స్కెచ్, వాళ్ళే ఫోన్లు, వాళ్ళదే కారు, వాళ్ళదే గంజాయి పోలీసులదే. అయినా కానీ గంజాయి కేసు పెడతారు పన్నోళ్ళ మీద. మీరు ఏమనుకుంటారు పోలీసుల గురించి, ప్రభుత్వం గురించి? ఇది సరే, ఇప్పుడు నేను అనేది ఓకే, గంజాయి పోలీసులే నడిపిస్తున్నారంటారా మీరు? గంజాయి పోలీసులే నడిపిస్తున్నారు. 18 నుంచి 25వ తారీఖు 25వ సంవత్సరం వరకు పోలీస్ స్టేషన్ కోర్టుకు పంపించే వరకు వాళ్ళ మీద ఎందుకు రౌడీ షీట్ పెట్టలేదు? కేసులు అయితే ఉన్నాయి కదా. కేసులున్న విషయం వాస్తవమే కదా. వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. ఎన్ని కేసులు ఉన్నాయి కూడా చెప్తాను నేను. ఏం కేసులో చెప్తాను. ఆ గంజాయి నడిపిస్తున్నది పోలీసులే, మామూలు తీసుకుంటున్నది పోలీసులే. గంజాయి మామూలు తీసుకుంటున్నది పోలీసులే. ఎస్పీకి సంబంధం ఉంది ఇది. నేను చెప్తున్నది అదే. ఆ రోజు 25వ తారీఖున పోలీసు రౌడీ షీట్ ఎందుకు పెట్టాలో అప్పుడు దాకా ఎందుకు పెట్టలేదు? అన్ని కేసులు ఉన్నప్పుడు. ఇప్పుడు వాళ్ళ పాస్ట్ హిస్టరీ కూడా చూడాలి కదా. ఏదో అమాయకుల్ని గవర్నమెంట్ తెగ సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడుతున్నారు. ఈ బాబోయ్ వాళ్ళంతా పెద్ద నేరస్తులని మాట్లాడుతున్నారు. ఎవరు నేరం చేయట్లేదండి. ముఖేష్ అంబానీ 20,000 కోట్లు దొంగతనం చేశాడు ఓఎన్జీసీలో. ఇప్పుడు దాన్ని దీన్ని మీరు ఎట్లా కంపేర్ చేస్తారు? గంజాయి దొంగతనం కదా అంటే ఓఎన్జీసీలో బావుల్లో దొంగతనం ప్రూవ్ అయితే ఓఎన్జీసీలో నేరం చేస్తే 20,000 కోట్లు అంబానీ చేస్తే ప్రూవ్ అయితే కోర్టులు, నేను అనేది కోర్టు లేకపోతే అదే క్రైమ్ అండి. రూడ్ క్రైమ్ సుప్రీం కోర్టు డబ్బులు. ముఖేష్ అంబానీ ఇప్పుడు రోడ్డు మీద తీసుకొచ్చి కొట్టాలా? నేను గంజాయి కేసును, ఇది ఫైనాన్షియల్ గంజాయి కేసు వాళ్ళని లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చట్టాన్ని చేతుల్లో తీసుకుని కొడతారా పోలీసు వాళ్ళు? అది చెప్పండి. అంటే వాళ్ళకి హక్కు ఏముంది? వాళ్ళకి రైట్ ఉంది పోలీసులకి. కానీ మరి పోలీస్ కానిస్టేబుల్ ని కొట్టారు మత్తులో, లేకపోతే రేపు వాళ్ళ మత్తులో కొడితే కేసు పెట్టుకోమారండి. కేసు కొడతారా? కానిస్టేబుల్ కొడితే కేసు పెట్టుకోమంటారు కదా. అంటే కేసు అంతే చట్టం ఏం చెప్తుంది?
కేసు పెట్టాలి. అందుకనే కదా ఇప్పుడు పోలీసులు రూల్ ఆఫ్ లా ఫాలో కాలేదనే కదా ఇక్కడ వరకు వచ్చింది. కొట్టినట్టు మీకు ఎమ్మెల్సీ సర్టిఫికేట్ ఉందా? రూల్ ఆఫ్ ఎమ్మెల్సీ సర్టిఫికేట్ చూపించగలరా? హర్ష కుమార్ గారు, రూల్ ఆఫ్ లా ఫాలో కాలేదనేది కదా ఇప్పుడు నేషనల్ ఇష్యూ అయింది. పోలీసులు సరిగ్గా రూల్ ఆఫ్ లా ఫాలో అయి ఉంటే. ఎవడో మీడియా వారు మీరు అడుగుతున్నారు గాయాలకు సంబంధించిన సర్టిఫికేట్ ఉన్నాయా పోలీస్ కానిస్టేబుల్? ఏ చాకులతో పడబోయారా? చాకులు గీతలు వేయండి, కత్తిపోట్లు వేయండి కానిస్టేబుల్ కి. మరి ఎందుకంత సపోర్ట్ చేయాలనుకుంటే గవర్నమెంట్ సపోర్ట్ చేయండి, వాళ్ళని పిలవకండి. మేము ఇలాగా మాట్లాడతాం. మీలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఎందుకు పిలుస్తాం? మేము గవర్నమెంటే సపోర్ట్ చేయాలనుకుంటే మిమ్మల్ని ఎందుకు పిలుస్తాం? హర్ష కుమార్ గారు, మీరు ఎవరిని సపోర్ట్ చేస్తారో తెలిసే పిలిచాం కదా. తప్పే కాదన్నట్టు మాట్లాడుతున్నారు. ఏ తప్పు కాదని మాట్లాడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పరామర్శించడం కరెక్టా? రఘురామకృష్ణరాజుని కొట్టినట్టు మనం ఎవరన్నా చూసామంటే లేదు కదా. మరి ఆయన చెప్పారు కదా, ఎంపీ ఒట్టిగానే చెప్తారా? గాయాలు ఉన్నాయి ఇక్కడ క్లియర్ గా చూస్తున్నాం. రఘురామకృష్ణరాజు గాయాలైనట్టు ఉన్నాయి కదా, గాయాలైనట్టు ఉంది కదా. కొట్టారో లేదో ఎవరు తెలుసు? రఘురామకృష్ణరాజు ఏమైనా గంజాయి నేరం చేశాడా? జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తే కొడతారా? కొట్టినట్టు ఏమంటాం? కొడతారా? ప్రూవ్ అయిందా? మీకు ఏమన్నా కోర్టులో ప్రూవ్ అయిందా? అయింది కదా. రఘురామకృష్ణరాజు ఆయన కొట్టినట్టు ఇచ్చారు కదా, ఆర్మీ హాస్పిటల్ ఇచ్చింది కదా రిపోర్టు. రఘురామకృష్ణరాజుని కొట్టినట్టు ఎక్కడ ప్రూవ్ కాదు. ఇప్పుడు నేను హర్ష కుమార్ గారు వినండి ఒక్క నిమిషం, సమాధానం చెప్పండి. హర్ష కుమార్ గారు ఒక్క నిమిషం. ప్రూవ్ అయింది రఘురామకృష్ణరాజుని కొట్టినట్టు ఆర్మీ హాస్పిటల్ రిపోర్ట్ ఇచ్చింది. అందుకనే కదా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఫైనల్ కాదు కదా అది. ఆర్మీ హాస్పిటల్ రిపోర్ట్ ఫైనల్ కాదు. అందుకనే కదా ఇప్పుడు సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. ఆ కేసు జరుగుతుంది కదా. చెప్పాలి కదా, జడ్జి కదా తీర్పు ఇవ్వాలి. మీరు ఎలాగిస్తారు? రఘురామకృష్ణ ఎలా చెప్తాడో తెలుగుదేశం. మీరు కూడా తీర్పు ఇచ్చేశారు కదా, ముఖేష్ అంబానీ 20,000 కోట్ల ఫ్రాడ్ అని చెప్పి మీరు తీర్పు ఇచ్చేశారు కదా. ప్రూవ్ అయిందా? సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఏంది 20,000 కోట్ల ఫ్రాడ్? మరి ఆయనకు జైలు శిక్ష సుప్రీంకోర్టు వేసిందా? సుప్రీంకోర్టు వేసిందా జైలు శిక్ష? సుప్రీంకోర్టు వేసిందా జైలు శిక్ష? సుప్రీంకోర్టు వేసిందా జైలు శిక్ష? వేసిందా అంటారా? ప్రూవ్డ్ అయితే వేసిందా అంటారా? ముఖేష్ అంబానీ ఓఎన్జీసీ దగ్గర డబ్బులు కొట్టేశాడు. ముఖేష్ అంబానీ నేను సమర్థించాల్సిన అవసరం లేదు. ముఖేష్ అంబానీ మీరు గంజాయి కేసులు రెండు పోలుస్తున్నారంటే అది కరెక్ట్ కాదు కదా. మీరు పోల్చడానికి నేను అనట్లేదు. ఎవరిని దొంగతనం అంటే అక్కడో దొంగతనం ఇక్కడో దొంగతనమా? 8 కేసులు నేను అనేది 8 కేసులు ఉన్న వాళ్ళ నేను ఇంకోటి చెప్తున్నాను. ప్రధాని మోడీ ఒక్క నిమిషం, ప్రధాని మోడీ మీద చెప్తున్నాను నేను. కొకైన్ 25,000 టన్నుల కొకైన్ వైజాగ్ పోర్ట్ లో దొరికితే ఇంటర్పోల్ ఇస్తే అక్కడ కొకైన్ ఉందని చెప్పి మీరు ఒక్క నేరాన్ని సిబిఐ వాళ్ళు కొకైన్ లేదన్నారు. హర్ష కుమార్ గారు ఇట్లా కంపేర్ చేసుకుంటే ఒక నిమిషం, ఇట్లా కంపేర్ చేసుకుంటూ పోతే అసలు ఏ నిందితుడికి ఏ శిక్ష వేయకూడదు, అందరిని ఇంట్లో కూర్చోబెట్టాలి అంతే. ముఖేష్ అంబానీ నేరం చేశాడు కాబట్టి ప్రపంచంలో ఎవరిని శిక్షించొద్దు, దేశంలో ఎవరిని శిక్షించొద్దు అంటే అంతే. చట్టం ఎందుకు, రాజ్యాంగం ఎందుకు? అదే కదా కోర్టు ఎత్తేసేయండి. ఎందుకంటే నేను అందుకనే చెప్తున్నా. ఒక నిమిషం, ఇక్కడ మీరు పూర్తిగా వినలేదు. పోలీసులు చట్టం చేతిలోకి తీసుకోవడం తప్పు. అదే సమయంలో వాళ్ళ ఇంటికి వెళ్లి పరామర్శించాల్సిన అవసరం లేదు. పోలీసులతో కొట్టించేయండి. ఇంటికి వెళ్లి పరామర్శించాల్సిన అవసరం లేదు కేసులు ఉన్న వాళ్ళని. అసలు కోర్టులు లేకుండా చేసేయండి సార్. ఎందుకు అదే మీరే కోర్టులు చేయకుండా మీరే శిక్షలు తీసుకున్నారు కదా. ఇప్పుడు ఎవరు కొట్టించారు? ఇప్పుడు గంజాయి కేసులు ఉంటే పోలీసులు నడిపిస్తున్నారు అంటారు. సిగ్గు లేకుండా మీరు సపోర్ట్ చేస్తున్నారు. మీరు నేను ఆ వాడు వాడను, సిగ్గు లేకుండా వాడు వాడను. మీరు కులం పేరు మీద మీరు సపోర్ట్ చేస్తున్నారు. అక్కడ కులం కాదు, అక్కడ తప్పు చేసే వాళ్ళ కులం ఉంటుందా? ఏ కులమైనా శిక్షించాలి. నేను ఆ వర్డ్ వాడాను, మీరు వాడుతున్న సిగ్గు లేకుండా వర్డ్ నేను వాడాను. మీరు రౌడీ షీటర్లను సమర్థిస్తున్నారు. 8 కేసులు ఉన్న 11 కేసులు ఉన్న వాళ్ళు సమర్థిస్తారా? 11 కేసులు ఉన్న వాళ్ళు, 8 కేసులు ఉన్న వాళ్ళు పోలీసులు ఎవరైతే వాళ్ళకి శిక్ష పెట్టండి కేసులు. అప్పుడు జగన్ గవర్నమెంట్ ఉంది కదా, 2018 నుంచి 24 జగన్ గవర్నమెంట్ ఉంది కదా. ప్రభుత్వాన్ని పోలీసులు చట్టం చేతిలోకి తీసుకోవడానికి సమర్థించాను. కానీ వెళ్ళి పరామర్శలు చేస్తారా? లీగల్ గా కొట్లాడండి, హ్యూమన్ రైట్స్ కమిషన్ కంప్లైంట్ చేయండి.
మీరు లాగా ప్యాకేజీలు తీసుకుని ఎలక్షన్ అదే చెప్తారు కదా, మీరు టీడీపీ వెళ్ళలేదా? వచ్చారు ఎలక్షన్లకి. టీడీపీ వెళ్ళలేదా? హర్ష్ కుమార్ గారు సబ్జెక్ట్ మాట్లాడి ఇవన్నీ మాట్లాడితే మేము మాట్లాడగలం. మీరు ఒకటంటే పదనగలం. హర్ష కుమార్ గారు సబ్జెక్ట్ మాట్లాడండి. తెలీదా? సబ్జెక్ట్ మాట్లాడండి. ఇవన్నీ ఎందుకు? మీ అన్ని కూడా బయట పెట్టండి, బయట పెట్టారు. మీరు ఇసుక సబ్జెక్ట్ మాట్లాడండి హర్ష కుమార్ గారు. ఎస్, సబ్జెక్ట్ మాట్లాడితే బెటర్. ప్యాకేజ్ తీసుకోరు. సబ్జెక్ట్ మాట్లాడండి హర్ష కుమార్ గారు. ఎస్, మీరు ప్యాకేజ్ తీసుకోరా? ఇతరంగా జరుగుతున్నాయి, ప్రతి జిల్లాలో జరుగుతున్నాయి, ప్రతి నియోజకవర్గంలో జరుగుతున్నాయి. అన్ని జనరలైజ్ మాట్లాడడం మీరు విలేకరులు అందరూ వెళ్ళి ప్యాకేజీలు తీసుకుంటారండి. మీకు పంపిస్తారు కదా. పొలిటీషియన్స్ అందరు ప్యాకేజ్ తీసుకోకుండానే అవుతున్నారా? మేము పార్టీలో పంపిస్తారు కదా. చర్చ డైవర్ట్ అవుతుంది. పీసీఆర్ కట్ చేయండి. హర్ష కుమార్ గారు, జస్ట్ మీ ఒపీనియన్ ఏంటండి? ఒక్క నిమిషం, మనం మాట్లాడింది ఒకటి. ఆయన ముఖేష్ అంబానీ ఏదో మాట్లాడుతున్నారు. కట్ చేయండి. ఆయన ముఖేష్ అంబానీ అట, దీనికి ముఖేష్ అంబానీ సంబంధం ఏంటో. జగన్ వెళ్ళడం కరెక్టా కాదా అని దాని మీద మాట్లాడితే ఇంకేదో మాట్లాడుతున్నారు ఆయన.